2015 గ్రూప్ 2 రద్దు. 10 ఏళ్ల క్రితం నోటిఫికేషన్ ఫలితాలు ఇప్పుడు చెల్లవు అన్న హైకోర్టు. 1032 పోస్టులకు సెలెక్ట్ అయిన వాళ్ళ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసి సంచలన తీర్పునిచ్చిన హైకోర్టు. ట్యాంపరింగ్ చేసిన వారిని ఉద్యోగాలకు ఎలా ఎంపిక చేస్తారన్నది ఒక ప్రశ్న అయితే, హైకోర్టు అలాగే సాంకేతిక కమిటీ సిఫార్సులను పాటించలేదు అని మళ్ళీ మూల్యాంకనం చేసి సెలక్షన్ ప్రాసెస్ పూర్తి చేయాలని, ఈ ప్రాసెస్ అంతా కూడా 8 వారాల్లో పూర్తి చేయాలి అని తెలంగాణ గవర్నమెంట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇదంతా విన్న తర్వాత నాకైతే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవుతారు అన్నది 100% నేను ఐ కెన్ అండర్స్టాండ్. అలా ప్రిపేర్ అయ్యి ఉద్యోగాలకి సెలెక్ట్ అయిన తర్వాత ఎంతో ఆనందంగా ఉన్న వాళ్ళకి మీ అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తున్నాం అంటే వాళ్ళ మానసిక పరిస్థితిని ఆలోచిస్తేనే నాకు చాలా బాధగా ఉంది. మరి మీకు ఎలా అనిపించింది? మీ స్పందన ఏంటో కూడా నాకు కింద కామెంట్స్లో పెట్టి చెప్తారా?